Good morning to one and all. I am Chandana Jagarlamudi, JL in MLT, working in GJC Kavur. Today we are discussing about pathology paper, Unit 7, coagulation tests. So let us discuss about the coagulation tests. సో కోagulation టెస్ట్స్ అంటే ఏంటంటే మనం జనరల్గా ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మన బ్లడ్ సరిగా క్లాట్ అవ్వకపోవడం కానీ, సో ఎందుకు క్లాట్ అవ్వకపోవచ్చు, బ్లడ్ వెజల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ప్లేట్లెట్స్లో ఏమైనా తేడా ఉన్నా, లేదా కోagulation ఫ్యాక్టర్స్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా, బ్లడ్ అనేది సరిగా గడ్డగట్టకపోవడం కానీ, లేకపోతే రక్తము ఆగకపోవడము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం జనరల్గా చూస్తూ ఉంటాం అన్నమాట. సో అబ్నార్మాలిటీస్ అన్నీ ఏమైనా ఉంటే కనుక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లైక్ బ్లడ్. సో జనరల్గా కోagulation టెస్ట్స్ మనం చూసినట్లయితే ఏమేం కోagulations టెస్ట్ ఉంటే మనం జనరల్గా స్క్రీనింగ్ టెస్ట్స్ చూస్తాం ఫస్ట్. సో కోagulation టెస్ట్లో, స్క్రీనింగ్ టెస్ట్లో ఫస్ట్ వన్ వచ్చి ప్లేట్లెట్ కౌంట్. సో స్క్రీనింగ్ టెస్ట్లో ఫస్ట్ మనము ప్లేట్లెట్ గురించి, తర్వాత బ్లీడింగ్ టైం అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్లాటింగ్ టైం. సో నెక్స్ట్ వన్ పీటీ, ప్రోథ్రాంబిన్ టైం. Clotting time we call as CT, bleeding time we call as BT, platelet count PC. So next one is activated prothrombin. Activated prothrombin test. Activated prothrombin test. Next one is thrombin. Thromboblastin time. So these are the primary screening tests to identify the how the blood is clotted or coagulation times. We are using by these techniques we are learning. So first one అందులో ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్. సో మన తీసుకున్న బ్లడ్లో ప్లేట్లెట్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయడానికి చేసే టెస్ట్ వచ్చి పీసీ, ప్లేట్లెట్ కౌంట్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ బ్లీడింగ్ టైం. సో రక్తం ఎంత టైంలో మనకి గడ్డ అనేది కడుతుంది, ఎంతసేపటికి ఆగుతుంది అనేది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. నెక్స్ట్ క్లాటింగ్ టైం, ఎంతసేపటికి రక్తం గడ్డ కడుతుంది అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రోథ్రోంబిన్ టైం, థ్రోంబిన్ ఎంత టైంలో గడ్డ కడుతుంది, యాక్టివేటెడ్ ప్రోథ్రోంబిన్ టెస్ట్ అండ్ థ్రోంబిన్ టెస్ట్ టైం. సో ఈ టెస్ట్స్ అన్నీ జనరల్గా మనము కోagulation టెస్ట్లో చూస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క టెస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో జనరల్గా ఈ స్క్రీనింగ్ టెస్ట్ అన్నీ ఎందుకు చేస్తాము అంటే అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు, ఏదైనా లైక్ మనకి హాస్పిటల్లో సర్జరీస్ జరిగినప్పుడు కానీ, లేదా మనకి ఏదైనా ఇంజ్యూరీ జరిగి బ్లడ్ క్లాట్ అవ్వట్లేదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడే మనకి ఇట్లా అర్థమవుతుంది. సో ఇవి ఏదైనా సర్జరీ చేయాలన్నా, మైనర్ ఆపరేషన్స్లో కానీ వీటిల్లో మనకి ఫస్ట్ ఈ టెస్ట్స్ అన్నీ చేసిన తర్వాతే మనకి తర్వాత సర్జరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంటారు అనమాట. సో ఎందుకు తెలుసుకోవాలంటే పేషెంట్ యొక్క బ్లీడింగ్ టైం అనేది, లేదా క్లాటింగ్ టైం కానీ, ప్రోథ్రోంబిన్ టైం కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి తెలిసి ఉండాలి. సో జనరల్గా ఈ టెస్ట్స్ అన్నీ పూర్వం మాన్యువల్ మెథడే చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అనలైజర్స్ వచ్చేసాయి. సో దీస్ అనలైజర్స్ ఇవన్నీ కూడా టెస్ట్స్ మనం శాంపిల్ బ్లడ్ తీసి జస్ట్ ఇచ్చేసిన వెంటనే అనలైజర్ ద్వారా ఆల్ టోటల్ బ్లడ్ పిక్చర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లెట్ కౌంట్స్ కానీ, ఆర్బీసీ కానీ, డబ్ల్యూబీసీ కానీ, అందులో ఉన్నవన్నీ కూడా మనకి టోటల్ బ్లడ్ పిక్చర్లో వస్తుంది. బట్ మనం ఇక్కడ మాన్యువల్ మెథడ్ చూద్దాం.
So now let us discuss the manual method of these coagulation tests. అందులో స్క్రీనింగ్ టెస్ట్లో ఫస్ట్ వన్ ప్లేట్లెట్ కౌంట్. Let us discuss about platelet count. సో ఇందులో ప్లేట్లెట్ కౌంట్ ఫస్ట్ మన ఎయిమ్. సో ఏం చేయాలనుకుంటున్నాము, సో మన బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్ కౌంట్ని కౌంట్ చేయాలనుకుంటున్నాం. అవర్ ఎయిమ్ ఈజ్ టు క్యాలిక్యులేట్ ద platelets in the given blood sample. సో ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ మనకి ఇచ్చిన బ్లడ్ శాంపిల్లో ప్లేట్లెట్స్ ఎన్ని ఉన్నాయని క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో తర్వాత ప్రిన్సిపల్. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ హియర్, మనము ప్లేట్లెట్ కౌంట్ ద్వారా మనము బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. దానికి కాను మనం ఇక్కడ అమోనియం ఆక్సలేట్ తీసుకుంటున్నాం అనమాట. ఈ అమోనియం ఆక్సలేట్ 1% అమోనియం ఆక్సలేట్ తీసుకోవడం వల్ల అది బ్లడ్తో మిక్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఆర్బీసీ సెల్స్ అనేవి లైజ్ అయిపోతాయి. ఆర్బీసీ సెల్స్ డెడ్ అయిపోయి ఓన్లీ మనకి ప్లేట్లెట్స్ మాత్రమే ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేయబోతున్నాం మనం, 1% అమోనియం ఆక్సలేట్ ఈజ్ యూజ్డ్ to estimate the platelets in the బ్లడ్ శాంపిల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, 1% అమోనియం ఆక్సలేట్ యూస్ చేసి మన బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్ని ఎస్టిమేట్ చేస్తున్నాం. సో 1% ఆక్సలేట్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆర్బీసీ సెల్స్ లైజెస్, ఆర్బీసీ సెల్స్ డెడ్ అయిపోతాయి. ఓన్లీ మనం చెక్ చేయాలనుకున్న డబ్ల్యూబీసీ సెల్స్ మాత్రమే, ప్లేట్లెట్స్ మాత్రమే మిగిలి ఉంటాయి అన్నమాట. సో దీనికి కావాల్సిన రియేజెంట్స్, సో ఈ టెస్ట్కి కావాల్సిన రియేజెంట్స్, ఏం రియేజెంట్స్ కావాలంటే 1% అమోనియం ఆక్సలేట్. సో ఏం కావాలి, 1% అమోనియం ఆక్సలేట్ రియేజెంట్ కావాలి. సో ప్లస్ ఈడిటిఏ రియేజెంట్, ఈడిటిఏ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే బ్లడ్ని కోఆగులేట్ చేయకుండా, అంటే రక్తము గడ్డ కట్టకుండా. మనకి ఇక్కడ బ్లడ్ గడ్డ కట్టేస్తే మనం ఎలా కౌంట్ చేయగలము, సో అట్లా రక్తము గడ్డ కట్టకుండా ఉండడానికి మనము ఈడిటిఏ అంటే ఎథిలిన్ డైఅమైన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. సో ఇట్లాంటి ఈడిటిఏ కానీ హెపారిన్ కానీ ఇవన్నిటిని యాంటీ కోఆగులెంట్స్ అంటారు. అంటే మనము ఏవైనా టెస్ట్స్ చేసేటప్పుడు కొన్ని టెస్ట్లకి స్పెసిఫిక్గా బ్లడ్ నేచర్ ఏంటి, బయటికి వచ్చిన వెంటనే క్లాట్, సో అది వెంటనే క్లాట్ అయిపోతుంది. సో అట్లా క్లాట్ అవ్వకుండా ఉండడం కోసం మనం కొన్ని రియేజెంట్స్ యాడ్ చేసుకుంటాం. వాటిల్లో ఈడిటిఏ కానీ హెపారిన్ కానీ ఇట్లాంటివి జనరల్గా యూస్ చేస్తుంటాం. సో ఇక్కడ మనము ఈడిటిఏ ఎథిలిన్ డైఅమైన్ టెట్రాఎస్టిక్ యాసిడ్ అనేది తీసుకుంటున్నాము. సో రిక్వైర్మెంట్స్, ఎక్విప్మెంట్. ఇక్కడ ఈ టెస్ట్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటంటే న్యూబాస్ ఛాంబర్, స్లైడ్, మైక్రోస్కోప్. సో ఎక్విప్మెంట్ మనకి జనరల్గా న్యూబాస్ ఛాంబరు, స్లైడ్స్, మైక్రోస్కోపు ఇవన్నీ కావాలన్నమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ చూసినట్లయితే సో ఫస్ట్ ఈ ప్లేట్లెట్ కౌంట్కి మనం ఫస్ట్ చేయాల్సిందల్లా న్యూబాస్ ఛాంబర్ తీసుకోవాలి. న్యూబాస్ ఛాంబర్ జనరల్గా ఎలా ఉంటుంది, ఇట్లా మనం మైక్రోస్కోప్లో చూసినట్లయితే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. సో మనం ప్లేట్లెట్ కౌంట్ ఎప్పుడు కూడా ఈ సెంటర్లో ఉన్నది మాత్రమే కౌంట్ చేయాలి, ఈ సెంటర్లో ఉన్న పార్ట్. సో ఈ సెంటర్లో ఉన్న పార్ట్లో ఎన్ని ఉంటాయి, 5.
సో 5 ఛాంబర్స్. సో ఈ 5 ఛాంబర్స్లో ఉన్న మాత్రమే మనము ప్లేట్లెట్స్ని కౌంట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో ప్లేట్లెట్స్ అనేవి ఇక్కడ మాత్రమే మనము కౌంట్ చేస్తాం. సో ప్రొసీజర్ ఫస్ట్ మనం ఏం చేయాలి, న్యూబాస్ ఛాంబర్ తీసుకోవాలి. న్యూబాస్ ఛాంబర్. సో న్యూబాస్ ఛాంబర్ని చక్కగా క్లీన్ చేసి ఆ చిన్న స్లైడ్ తీసుకొని మనం ఫస్ట్ 1% అమోనియం ఆక్సలేట్ సొల్యూషన్ తీసుకోవాలి. 1% అమోనియం ఆక్సలేట్ ద్రావణాన్ని తీసుకొని 1:20 రేషియోలో మనం బ్లడ్తో మిక్స్ చేసుకోవాలి. సో 1:20 రేషియోస్. సో ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, 1% అమోనియం ఆక్సలేట్ వేసిన వెంటనే ఏమవుతుంది, అందులో ఉన్న ఆర్బీసీ చనిపోతుంది. ఓన్లీ మనకి కావాల్సిన ప్లేట్లెట్స్ మాత్రమే ఉంటాయి. సో ప్లేట్లెట్ మాత్రమే ఉంటాయి. సో వీటిని కొంత టైం వరకు ఒక 5 మినిట్స్ లీవ్ చేయాలి. 5 మినిట్స్ లీవ్ చేయాలి. సో 5 మినిట్స్ తర్వాత ఈ న్యూబాస్ ఛాంబర్ని తీసుకొని న్యూబాస్ ఛాంబర్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి. మైక్రోస్కోప్లో మనము అబ్జర్వ్ చేయాలి, క్లీన్ అబ్జర్వేషన్. మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఎక్కడ కౌంట్ చేయాలి, ఈ చుట్టూ ఈ సరౌండింగ్స్లో ఉన్న 5 బ్లాక్స్లో, ఆ 5 బ్లాక్స్లో అటు 5 ఇటు 5 మొత్తం ఆ బ్లాక్స్ అన్నీ కూడా ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. మనం చూసినట్లయితే ప్లేట్లెట్స్ బ్లూ కలర్, రౌండ్, సెమీ సర్కిల్, ఒపేక్గా, సో ఇట్లా ఉండేవన్నీ కూడా ప్లేట్లెట్స్ అని అర్థం అన్నమాట. సో ఎంత తీసుకుంటాము, 0.3 అమోనియం ఆక్సలేట్, 1% అమోనియం ఆక్సలేట్కి 20 ml ఆఫ్ బ్లడ్ తీసుకుంటున్నాం అనమాట. 20 ml ఆఫ్ బ్లడ్ తీసుకొని బాగా మిక్స్ చేస్తున్నాం అనమాట. మిక్స్ చేసి కొంతసేపు 20 మినిట్స్ దీన్ని లీవ్ చేస్తాం. 20 మినిట్స్ లెఫ్ట్. సో 20 మినిట్స్ తర్వాత మనం మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లోపల ఉన్నవన్నీ కౌంట్ చేస్తాము. లోపల ఉన్న సెల్స్ని కౌంట్ చేస్తాం. ఇవే ప్లేట్లెట్ కౌంట్స్. సో దీని యొక్క క్యాలిక్యులేషన్ చూద్దాం నవ్వు. సో ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ కౌంట్ చేస్తాం. ఆ కౌంట్ చేసి ఆ వచ్చిన దాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ కింద వేసుకుంటాం అన్నమాట. సో మనము తీసుకున్న ప్లేట్ కౌంట్ బై ml ఆఫ్ బ్లడ్. సో మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ప్లేట్లెట్ కౌంట్ పర్ ml ఆఫ్ బ్లడ్. సో మనం తీసుకున్న ప్లేట్లెట్ కౌంట్ ఆఫ్ ml బ్లడ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ counted into, so number of platelets counted into concentration for dilution. So concentration for dilution. So platelets counted by ml of blood is equal to number of platelets counted into concentration for dilution into correction for volume into correction for volume. So correction for volume, plate counted is equal to number of platelets is equal to number of platelets into 10 to the power 9. ఇది క్యాలిక్యులేషన్ అన్నమాట. ఇది క్యాలిక్యులేషన్. సో ఏంటి, ప్లేట్లెట్స్ కౌంట్ పర్ ml ఆఫ్ బ్లడ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ కౌంటెడ్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఫర్ డైల్యూషన్ ఇంటూ కరెక్షన్ ఫర్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఇంటూ 10 to the power 9. సో మనం ఇక్కడ ఎన్ని వచ్చాయి ప్లేట్లెట్లో, ఎన్ని చెప్పుకున్నాము, బ్లాక్స్ 5 ఉండాలి. ఒక్కొక్క బ్లాక్లోనూ ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఆ వచ్చిన ప్లేట్లెట్ కౌంట్ ఆఫ్ బ్లడ్ మనం ఎంత తీసుకున్నాము, 20 ml ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ కౌంటెడ్, మనకి వచ్చిన డిజిట్ వేసి కాన్సన్ట్రేషన్ ఫర్ డైల్యూషన్, ఎంత డైల్యూషన్ తీసుకున్నాము మనము, 1:20 రేషియో ఇంటూ కరెక్షన్ వాల్యూమ్ నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్. సో ఇప్పుడు వచ్చిన నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఇంటూ 10 to the power 9 వేసుకోవాలన్నమాట. సో జనరల్గా ప్లేట్లెట్ కౌంట్ 15,000 to 35,000 నార్మల్ వాల్యూ అనమాట. సో దిస్ ఈజ్ ప్లేట్లెట్ కౌంట్. నౌ లెట్ us discuss about next one, bleeding time. సో స్క్రీనింగ్ టెస్ట్లో
ఫస్ట్ టెస్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్లీడింగ్ టైం. సో నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంత టైము బ్లీడింగ్ అనేది అవుతుంది, ఏదైనా సర్జరీలో కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ మన బ్లడ్ బయటికి వస్తూ ఉంటుంది. సో అలా మనకి ఎంత టైంలో బ్లీడ్ అవుతుందని తెలుసుకోవాలి. ఇది కూడా ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడే మనకి బ్లీడింగ్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది. సో జనరల్గా ఏం అబ్నార్మాలిటీస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బ్లడ్ వెజల్స్లో కానీ ప్లేట్లెట్లో కానీ కోఆగ్యులేషన్ ఫ్యాక్టర్స్లో కానీ ఏమైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లీడింగ్ టైం అనేది పెరుగుతుంది. సో జనరల్గా మన బ్లీడింగ్ టైమ్ 4 to 9 minutes కానీ 2 to 10 minutes కానీ, సో మెథడ్ని బట్టి ఉంటుంది. సో 2 to 7 minutes కానీ, బట్ అంతకన్నా ఎక్కువగా ఉంది అంటే కనుక ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నట్టు మనం లెక్కించవచ్చు. సో నెక్స్ట్ మనం బ్లీడింగ్ టైం గురించి తెలుసుకుందాం. ఈ బ్లీడింగ్ టైంలో మనం 3 types ఆఫ్ మెథడ్స్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో అందులో ఫస్ట్ వన్ ఈజ్ డ్యూక్స్ మెథడ్. సో ఈ డ్యూక్స్ మెథడ్లో మనం జనరల్గా ఏం చేస్తాము అంటే, ఫస్ట్ పేషెంట్ యొక్క బ్లడ్ని తీసుకుంటాం. శాంపిల్ బ్లడ్ని ఎలా తీసుకోవాలి, మనము ఏదైతే పేషెంట్ని యొక్క శాంపిల్ బ్లడ్ తీసుకోవాలనుకుంటున్నా ఆ పేషెంట్ యొక్క ఫింగర్ని శుభ్రంగా ఆల్కహాల్తో క్లీన్ చేయాలి. 60% ఆల్కహాల్తో క్లీన్ చేయాలి. సో ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ డ్యూక్స్ మెథడ్. సో ఎయిమ్, సో దీనికి ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాము, బ్లీడింగ్ టైంని, అవర్ ఎయిమ్ ఈజ్ టు క్యాలిక్యులేట్ ద bleeding time. Calculate the bleeding time by which method? By Duke's method. So Duke's method ఉపయోగించి మనము ఇక్కడ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో రిక్వైర్మెంట్స్, ఏం రిక్వైర్మెంట్స్ కావాలి, వి రిక్వైర్డ్, ఇక్కడ ఏమేమి థింగ్స్ కావాలి, లాన్సెట్, 60% ఆల్కహాల్, టిష్యూ పేపర్, కావాలి. సో ఇక్కడ ప్రొసీజర్. సో ఏం చేస్తున్నాం ఇక్కడ, మనం ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ యొక్క ఫింగర్ని ఆల్కహాల్ 60% ఆల్కహాల్తో పిక్ చేస్తాం. పిక్ చేసి లాన్సెట్ ఉపయోగించి పిక్ చేసిన వెంటనే టిష్యూ పేపర్ తీసుకొని 20 secondsకి 30 secondsకి ఒకసారి పిక్ చేసిన దగ్గర పేపర్ని పెడుతూ ఉంటాం అనమాట. సో 30 secondsకి మనము ఒక టిష్యూ పేపర్ తీసుకొని బ్లాట్ ఎన్నిసార్లు పెడుతూ ఉంటాం. ఇట్లా పెట్టినప్పుడు ఎప్పుడైతే మనకి ఆ బ్లడ్ మార్క్ కనపడకుండా ఆగిపోయిందో అక్కడ మనం బ్లీడింగ్ టైం అని చెప్పవచ్చు. సో ఇట్లా మనము బ్లీడింగ్ టైంని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. జనరల్గా ఈ బ్లీడింగ్ టైం అనేది ఎన్ని నిమిషాలు ఉంటుందంటే 2 to 7 minutes ఈ డ్యూక్స్ మెథడ్లో. సో జనరల్గా ఈ డ్యూక్స్ మెథడ్లో 2 to 7 minutes మనము ఆ టిష్యూ పేపర్ని వేలు తీసుకొని పిక్ చేసి లాన్సెట్తో పిక్ చేసి ఆ వేలుని గట్టిగా పట్టుకొని 30 secondsకి ఒకసారి టిష్యూ పేపర్ని అద్దుతూ ఉంటాము. సో పెట్టిన దగ్గరే కాకుండా. సో అట్లా ఎప్పుడైతే మనకి అక్కడ రక్తం చుక్క ఆగిపోతుందో దాన్నే మనము బ్లీడింగ్ టైమ్గా గుర్తిస్తాం. సో నీకు అన్ని నిమిషాలు బ్లీడ్ అయింది అని అర్థం అనమాట. సో జనరల్గా నార్మల్ వాల్యూ ఎంత ఉండాలి, 2 to 7 minutes. సో ఇది డ్యూక్స్ పద్ధతి. సో నెక్స్ట్ ఐవీస్ పద్ధతి చూద్దాం. ఇప్పుడు మనం డ్యూక్స్ పద్ధతి చూసాం, ఇప్పుడు ఐవీస్ పద్ధతి. సో ఐవీస్ మెథడ్, ఐవీస్ పద్ధతిలో మనము ఇక్కడ కూడా అంతే. సో ఇందాక మనం చెప్పుకున్నట్లే బ్లీడింగ్ టైంని చేయడానికే. సో దీని ఎయిమ్, సో ఇక్కడ మన యొక్క ఎయిమ్ ఏంటి, టు ఐడెంటిఫై ద బ్లీడింగ్ టైం. సో ఇక్కడ ఏంటి ఎయిమ్, టు ఐడెంటిఫై ద బ్లీడింగ్ టైం. సో మనకి ఇక్కడ కావలసిన రిక్వైర్మెంట్స్
ఏం కావాలి మనకి ఇక్కడ? సో దీనికి కూడా మనకి ఐవీస్ పద్ధతి ద్వారా చేసేటప్పుడు మనకి కావాల్సింది స్పిగ్నోమీటర్, టిష్యూ పేపర్ మరియు లాన్సెట్, కాటన్. సో మనకి కావాల్సిన పరికరాలు ఇవన్నమాట. ఏమిటి? స్పిగ్నోమీటర్, టిష్యూ పేపర్, లాన్సెట్, కాటన్. సో ఇవన్నీ మనకి కావాల్సినవి. సో ప్రొసీజర్ సో పద్ధతి ప్రొసీజర్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఏం చేయాలి? ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క రిస్ట్ ఇక్కడ మడికట్టు దగ్గర వాళ్ళకి స్పిగ్నోమీటర్ సహాయంతో 40 mm 40 mm బ్లడ్ ప్రెషర్లో 40 mm బ్లడ్ ప్రెషర్లో వాళ్ళకి తీసుకొని మనం ఇక్కడ 40 mm బ్లడ్ ప్రెషర్లో పెట్టి మనం లాన్సెట్తో 3 డాట్స్ పెడతాం అన్నమాట. 3 డాట్స్ లాన్సెట్ ఉపయోగించి 3 డాట్స్ పెడతాము. అలాగే ఇక్కడ కూడా 3 డాట్స్ పెట్టిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆ టిష్యూ పేపర్తో 30 సెకండ్స్కి ఒకసారి మనము అద్దుతూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైతే క్లాట్ అయింది అని మనకి ఆ చుక్క టిష్యూ పేపర్ మీద మనకి ఆ చుక్క అనేది కనిపించదో దాన్నే మనము ఏం టైంగా చెప్పుకుంటాము అంటే బ్లీడింగ్ టైం అని చెప్పుకోవచ్చు. సో ఆ బ్లీడింగ్ టైము ఎంత టైంలో ఉంటుందంటే 2 to 10 minutes. సో నార్మల్ వాల్యూ ఈజ్ 2 to 10 minutes. సో ఇందాక డ్యూక్స్లో కూడా సేమ్ పద్ధతి, కాకపోతే అక్కడ ఏం చేస్తున్నాం, మనం వేలికి పిక్ చేసి చేసాము. సో ఇక్కడ స్పిగ్నోమీటర్ ఉపయోగించి 40 mm బ్లడ్ ప్రెషర్ వద్ద లాన్సెట్ ఉపయోగించి 3 దగ్గర మనము పిక్ చేసి అక్కడ టిష్యూ పేపర్ పెట్టి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో జనరల్గా దీని నార్మల్ వాల్యూ వచ్చి 2 to 10. సో డ్యూక్స్ పద్ధతి వచ్చి 2 to 7 minutes. సో ఈ విధంగా మనము ఐవీస్ మెథడ్లో కనుగొంటాము. నెక్స్ట్ వన్ టెంప్లెట్ మెథడ్. Next one is template method. So aim, ఇది కూడా what is our aim? To identify the bleeding time. ఇక్కడ కూడా ఏం ఐడెంటిఫై చేస్తున్నాం? to identify the bleeding time. So to identify the bleeding time by template methods. ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏం రిక్వైర్మెంట్స్ కావాలి? ఇక్కడ కూడా స్పెగ్నోమీటర్, కాటన్, స్పిరిట్, నెక్స్ట్ టిష్యూ పేపర్. సో ఇవి ఉపయోగిస్తున్నాం. ఏమేమి ఉపయోగిస్తున్నాము? స్పెగ్నోమీటర్, కాటన్, స్పిరిట్, టిష్యూ పేపర్. ఇవి ఉపయోగించి మనము ఈ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ప్రొసీజర్ లైక్ సేమ్ యాజ్ ఐవీస్ మెథడ్ ఎలాగో అలాగే అన్నమాట. సో ఏం చేస్తాము? పేషెంట్ యొక్క పేషెంట్ యొక్క చేతి దగ్గర ఏం చేస్తాం? ఇక్కడ మనం స్పిగ్నోమీటర్ పెట్టి 40 mm వద్ద బ్లడ్ ప్రెషర్ని చెక్ చేస్తాం. బ్లడ్ ప్రెషర్ని పెట్టి అప్పుడు మనం టూ పంచెస్ వేస్తాం అన్నమాట. 2 punches విత్ లాన్సెట్తో 2 సార్లు పిక్ చేస్తాం. 2 దగ్గరలో పిక్ చేసి టిష్యూ పేపర్ పెట్టి బ్లాట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎక్కడైతే మనకి క్లాటింగ్ ఆగిపోతుందో అక్కడ మనకి ఆ డాట్ కనపడడం అనేది ఆగిపోతుంది. అక్కడతో మనకి బ్లీడింగ్ టైం కంప్లీట్ అయిందని అర్థం. సో ఇది కూడా 2 to 10 minutes ఈజ్ ద
నార్మల్ వాల్యూ 2 to 10 minutes. నార్మల్ వాల్యూ వచ్చి 2 to 10 minutes ఫర్ బ్లీడింగ్ టైం. సో ఇది బ్లీడింగ్ టైం. బ్లీడింగ్ టైంలో మనం 3 టైప్స్ చూసుకున్నాం. డ్యూక్స్ మెథడ్, ఐవీస్ మెథడ్, టెంప్లెట్ మెథడ్. సో డ్యూక్స్, ఐవీస్, టెంప్లెట్. సో డ్యూక్స్ మెథడ్లో 2 to 7 minutes, 2 to 10 minutes for IVs and 2 to 10 minutes for IVs and template method. 2 to 7, 2 to 10 per IVs and template method. Duke's method for 2 to 7. ఇది బ్లీడింగ్ టైం. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, స్క్రీనింగ్ టెస్ట్లో ఫస్ట్ వన్ ప్లేట్లెట్ కౌంట్ చెప్పుకున్నాము, బ్లీడింగ్ టైం చెప్పుకున్నాము. బ్లీడింగ్ టైంలో 3 types ఆఫ్ మెథడ్స్ చెప్పుకున్నాం. డ్యూక్స్ మెథడ్, ఐవీస్ మెథడ్, టెంప్లెట్ మెథడ్. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ క్లాటింగ్ టైం. ఇప్పుడు మనం క్లాటింగ్ టైం గురించి చెప్పుకుందాం. సో let us discuss about clotting time. క్లాటింగ్ టైం. సో క్లాటింగ్ టైం అనేది కూడా మనకి ఎంతసేపటికి క్లాట్ అవుతుంది, ఎంతసేపటికి గడ్డ కడుతుంది బ్లడ్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా కానీ, ఏ పేషెంట్లు కానీ, దేనికైనా టెస్ట్స్ కానీ మనకి క్లాటింగ్ టైం ఎంత టైంకి క్లాట్ అవుతుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ క్లాటింగ్ టైం కూడా ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడే ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్లడ్ అబ్నార్మాలిటీస్ ఏంటి, బ్లడ్ వెజల్స్లో కానీ ఎక్కడెక్కడ ఉండొచ్చు, బ్లడ్ వెజల్స్లో కానీ, ప్లేట్లెట్స్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా కోఆగ్యులేషన్ ఫ్యాక్టర్స్లో. సో బ్లడ్ వెజల్స్లో కానీ, ప్లేట్లెట్స్లో కానీ, లేదా కోఆగ్యులేషన్ ఫ్యాక్టర్స్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవి అబ్నార్మాలిటీస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనము క్లాటింగ్ టైంలో ఈ క్లాటింగ్ టైమ్ క్యాపిలరీ మెథడ్లో చూసుకుందాం. ఓకేనా. సో క్లాటింగ్ టైము క్యాపిలరీ మెథడ్. సో క్యాపిలరీ మెథడ్. సో ఇక్కడ మనము క్యాపిలరీ మెథడ్లో ఏం చేస్తాము అంటే అవర్ ఎయిమ్. సో క్యాపిలరీ మెథడ్ కూడా మనం దేనికి యూజ్ చేస్తున్నాము, టు అబ్జర్వ్ ద క్లాటింగ్ టైమ్స్. సో మనం ఏంటి, టు ఐడెంటిఫై క్లాటింగ్ టైమ్ బై ఏ మెథడ్, క్యాపిలరీ మెథడ్. సో క్యాపిలరీ మెథడ్ ఉపయోగించి మనకి రక్తము ఎంత టైంలో గడ్డగడుతుంది అనేది తెలుసుకుంటాం. సో ఈ క్యాపిలరీ మెథడ్ ఉపయోగించి ఎలా పద్ధతి చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికి కావలసిన రియేజెంట్స్. సో జనరల్గా మనం రియేజెంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్, ఏమేమి కావాలి, ఏమేమి వస్తువులు, ఏమేమి రియేజెంట్లు ఉపయోగిస్తాము. జనరల్గా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే క్యాపిలరీ ట్యూబ్స్ కావాలి. సో క్యాపిలరీ ట్యూబ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ శాంపిల్, బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి. అది కూడా ఎనీ కోఆగ్యులెంట్ కలపనిది, కోఆగ్యులెంట్స్ అంటే యాంటీ కోఆగ్యులెంట్ ఏమీ కలపని నార్మల్ బ్లడ్ తీసుకోవాలన్నమాట. ఏదైనా యాంటీ కోఆగ్యులెంట్ కలిపేసామనుకోండి ఏమవుతుంది, సో గడ్డ కట్టదు. సో మనకి ఇక్కడ మనం చేస్తున్న టెస్టే క్లాటింగ్ టైం ఎంత అని తెలుసుకోవడానికి. సో ఇప్పుడు ఏదైనా యాంటీ కోఆగ్యులెంట్ లాంటివి యాడ్ చేసేస్తే ఏమవుతుంది, మనకి రక్తం అనేది గడ్డ కట్టదు. సో ఈ క్యాపిలరీ మెథడ్ వేస్ట్. సో మనము ప్యూర్ బ్లడ్లో ఏమీ కలపకుండా, యాంటీ కోఆగ్యులెంట్స్ ఏమీ కలపకుండా ఉన్న బ్లడ్ తీసుకోవాలి. సో క్యాపిలరీ ట్యూబ్స్, శాంపిల్, బ్లడ్ శాంపిల్. నెక్స్ట్ ప్రొసీజర్.
ప్రొసీజర్. సో ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ దగ్గర నుంచి కొంచెం బ్లడ్ పిక్ చేసి తీసుకుంటాం అన్నమాట. సో ఆ పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ పిక్ చేసి క్యాపిలరీ ట్యూబ్స్ అని ఉంటాయి. సో బ్లడ్ ఈజ్ పిక్డ్. సో పేషెంట్ దగ్గర నుంచి పిక్ చేసుకున్న తర్వాత క్యాపిలరీ ట్యూబ్స్ ఉంటాయి. ఆ క్యాపిలరీ ట్యూబ్స్ మీన్స్ సన్నగా స్ట్రాలు ఉన్నట్టు ఉంటాయి, మనకి అవి చూడడానికి ఇట్లా ఉంటాయి అన్నమాట, స్ట్రాస్ లాగా. సో చాలా సన్నగా ఉంటాయి అన్నమాట గ్లాస్తో. సో ఆ క్యాపిలరీ ట్యూబ్స్ తీసుకొని బ్లడ్ మీద పెట్టిన వెంటనే ఆ క్యాపిలరీ కెపాసిటీ వల్ల అది లోపలికి తీసేసుకుంటుంది అనమాట బ్లడ్. మనము ఒక డ్రాప్ బ్లడ్ దగ్గర ఇట్లా పెట్టిన వెంటనే అది పైకి ఇట్లా ఇట్లా అబ్జర్బ్ చేసేసుకుంటుంది అనమాట, లోపలికి వెళ్ళిపోతుంది బ్లడ్ ఆ క్యాపిలరీ యాక్షన్ వల్ల. సో అందుకే వీటిని క్యాపిలరీ ట్యూబ్స్ అని అంటారు. సో ఈ క్యాపిలరీ యాక్షన్ వల్ల బ్లడ్ లోపలికి తీసుకున్న వెంటనే మనం ఏం చేస్తాము, దాన్ని క్యాపిలరీ ట్యూబ్ని విరుస్తూ ఉండాలన్నమాట, అంటే బ్రోక్ చేస్తూ ఉండాలి. అవి చాలా పల్చగా ఉంటుంది గ్లాస్. సో మనము దాన్ని ఇట్లా అనేని వెంటనే విరిగిపోతూ ఉంటుంది. సో ఒక చిన్న గ్లాస్ స్లైడ్ తీసుకొని ఆ గ్లాస్ స్లైడ్ మీద ఈ క్యాపిలరీ ట్యూబ్ని ఇట్లా విరుస్తూ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇలా విరిచి ఇట్లా అబ్జర్వ్ చేసినప్పుడు క్లాట్ అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ఫైబర్ లాగా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఫైన్ థ్రెడ్స్ సన్నగా దారాల్లాగా వస్తాయో అది క్లాటింగ్ టైమ్గా చెప్పవచ్చు అనమాట. అది మన బ్లడ్ క్లాట్ అయిందని అర్థం. సో దాన్ని మనము క్లాటింగ్ టైమ్గా ఐడెంటిఫై చేస్తాం. అలా క్లాట్ మనకి సన్నగా దారం క్లాట్ కనపడేంత వరకు మనము విరుస్తూ ఉండాలి క్యాపిలరీ ట్యూబ్స్ని. ఎప్పుడైతే మనకి ఫైన్ థ్రెడ్ లాగా మనకి బ్లడ్ కనపడిందో అది క్లాటింగ్ టైం అని అర్థం. సో జనరల్గా ఆ క్లాటింగ్ టైం ఎంత ఉంటుంది అంటే నార్మల్ వాల్యూ clotting time. So the normal value of clotting time is 4 to 9 minutes. 4 to 9 minutes. సో 4 to 9 minutes లోపు ఉండేది మనము క్లాటింగ్ టైమ్గా చెప్తామన్నమాట. ఇవి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న స్క్రీనింగ్ టెస్ట్లో ప్లేట్లెట్ కౌంట్ గురించి, బ్లీడింగ్ టైం, ఆ బ్లీడింగ్ టైంలో డ్యూక్స్ మెథడ్ చెప్పుకున్నాం, ఐవీస్ మెథడ్ చెప్పుకున్నాం, టెంప్లెట్ మెథడ్ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం చెప్పుకునేది క్యాపిలరీ మెథడ్. సో ఇంతటితో మనం ఈ 3 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం.